వెంకటాద్రిపాలెం గ్రామం మా ఇందుమూరు ఈ శంకరం పంచాయతీ మాది. మా పొలాలు ఇవి మా ఇందుమూరు వాళ్ళు మాది అని దౌర్జన్యానికి వచ్చి మా రెడ్డి గారు ఏర్దిమి మధు మాది పొలం అని రెండోసారి ఫస్ట్ సారి ఇదే రకంగా చేసిండు. సరేలే చేసిండని మేము కావలి ఎక్కడల్లా కంప్లైంట్ ఇచ్చినాము, ఇంజమూరులో ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చినాము, ఎవరికి చెప్పుకున్నా కానీ పేపర్కి కూడా ఇచ్చినాము. మేము ఈనాడు పేపర్కి కూడా ఇచ్చినాము, ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఈ ఊర్లో లేట్ దయాకరు లేట్ చెయ్యన్న వాళ్ళకి సపోర్టు వాళ్ళు చెప్పి ఈ పని అంతా చేపిస్తుండ్రు. ముఖ్యంగా వాళ్ళే దీనికి కారణం. ఇదంతా చేసింది. రెండోసారి కూడా ఫస్ట్ 170 సెట్లు వేసినాము, చుట్టూ ఫినిషింగ్ వేసినాము. మాకు 15 లక్షల దాకా ఖర్చు అయింది. ఈ పైపులు కానీ బోర్లు కానీ ఇవన్నీ కానీ మాకు మాటలు లేని పిల్లని పెట్టుకొని మేము కష్టపడుతున్నాం. పిల్లని కూడా కొట్టారు, 30 మంది దాకా వచ్చారు. ఒకరిద్దరు కాదు, ఇవాళ వచ్చింది కొట్టిండ్రు. మళ్ళీ సార్ కూడా సరే వాళ్ళు పట్టించుకోలేదని సరే కానీ అని మళ్ళీ 170 మొక్కలు మళ్ళీ మేము ఖర్చు పెట్టుకొని వేసుకున్నాం. మళ్ళీ ఇవాళ అది పగలు 11 గంటలకు వచ్చి మళ్ళీ అదే ప్రకారంగా చేసి మీకు ఏ దిక్కుందో మీరు చూసుకొని మీ దిక్కున్న కాడికి చెప్పుకోమని ట్రాక్టరు 30 మంది మగవాళ్ళు 2 ఆడవాళ్ళు తీసుకొచ్చారు. మగవాళ్ళు చెయ్యేస్తే బాగుండని ఆడవాళ్ళు తీసుకొచ్చి ఇదిగొన్న చీర ఇదంతా చూడు ఎట్ట చింపి ఎట్ట కొట్టి ఎట్ట చేసిపోయినరు. నన్ను నా బిడ్డని ఎవరు లేని చూసి మాకేదో అదేదో పరిష్కారం చెయ్యారు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు, చేయటం లేదు. ఇది రెండోసారి వాళ్ళు చేయటము. ఇది రాజకీయం ప్రకారంగా వస్తుండ్రు, మీ దిక్కున్న కాడికి చెప్పుకోమని. మేము వచ్చే పని మమ్మల్ని ఈ రకంగా చేస్తుండ్రు. మమ్మల్ని టీడీపీ వాళ్ళు మాకేదో న్యాయం చేయరు. మాకు 15 లక్షలు 20 లక్షల దాకా మాకు ఖర్చు అయింది. మీరు చెబుతుండ్రు సెల్ లేకపోతున్నాడు అంతే లేదు. కొమ్మ నర్సారెడ్డి ఆయన కొమ్మ నర్సారెడ్డి లేట్ చేయన్నా ముఖ్యంగా దీంట్లో చేరింది, రాజకీయంగా చేరింది. కొమ్మ నర్సారెడ్డి రఘు రాజకీయంగా చేసింది.